వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ ఉమా. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ షో పాడుతా తీగ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్న దగ్గర నుంచి మన అందరికీ తెలుసు, అది ఎంతో అందరికీ సుపరిచితం. కానీ అలాంటి షో మీద ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా ఎలిగెన్సెస్ అనేది రావడం జరిగింది. ఆ జడ్జెస్ మీద సునీత గారు, కీరవాణి గారు, చంద్రబోస్ గారి మీద ఎలిగెన్సెస్ రావడం జరిగింది. సో అసలుకి ఏం జరిగింది ఏంటి, సింగర్ ప్రవస్తి అసలు ఎందుకు అంత హట్ అయింది, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఫస్ట్ మనం ఒక విజువల్ చూద్దాము, ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో. స్టోరీస్ పెట్టాను, చాలామంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. సో దీన్ని అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలామంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, నీ మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటున్నాను అని చాలామంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పాడుతా రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పాడుతా తీయగా. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇండస్ట్రీస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పాడుతా తీయగాకి, సూపర్ సింగర్లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా. అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు. సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా. అండ్ నాకైతే చాలా ఐవ్ లెర్న్ సో మచ్ ఆ సీజన్లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను. కానీ అంతా ఆపోజిట్ జరిగింది. సో మొన్న 3rd షెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12లో నన్ను ఎలిమినేట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగా. అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను, బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని. కానీ కాదు, ఉన్నప్పుడు నేను చెప్పలేను. కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను. పాడుతా తీగలో ఒక గుడ్ థింగ్, ఆర్కెస్ట్రా. కృష్ణాంకుల్ వాళ్ళు ఆ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు, అందరితో ఒకేలా ఉంటారు. అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్, ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు. సో వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్. సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పాడుతా తీగ ఈ సీజన్లో. సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సునీత గారు. అఫ్ కోర్స్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. సో ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు. కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది. సో నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. ఎందుకు ఇలా డిడ్ సంథింగ్ హ్యాపెన్ బిహైండ్ ద స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు. ఎందుకు ఆవిడ అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని. సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను. బికాస్ నాకు అప్పుడు తెలీదు, నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే, అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్ఇయర్స్ పెట్టుకున్నాను. అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది, అది ఆన్ ఉంది. అది పాపం వాడికి తెలీదు, మైక్ ఆన్ ఉంది, నేను ఇన్ఇయర్స్ పెట్టుకున్నాను. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్కి. అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు. అప్పటికే
సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది. చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంకి. కంట్రోల్ చేసుకొని లేదు ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అంతరామమయం పాడాను. అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు. సో అంతరామమయంకి బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని, కానీ చాలా బాగుంది ఆ పాట అని. యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రౌండ్కి, చాలా ఇచ్చాము. నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్గా మేల్ సాంగ్ ఇచ్చాను అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్కి ఆవిడ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అది మీరు నమ్ముతారు, జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకొని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు, ఓకే. బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ ఈవెన్ గివ్ దేర్ నేమ్స్. ఇద్దరు శ్రీ ధృతి అండ్ గాయత్రి అక్క, వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్, ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగలు చేసేవాళ్ళు, షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు, అది మేము అందరం చూసాము. గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు, మొన్న కూడా అయింది అది. సో అంటే నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్లో చెప్తున్నారు, వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ అ లిరిసిస్ట్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. సో నన్ను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు. ఇలాగ ప్రతి నోట్ కానీ భావం కానీ అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు. అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్నీ బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మైక్లో మాట్లాడేశారు, ఇండియర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు ఆయనకు చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. అది ఇంకేం చేయాలి, మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతరామమయం ఇస్ అ మేల్ సాంగ్. సో ఇంకా లిరిక్స్లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఉండి కూడా ఆయన చెప్పలేదు. ఆ రౌండ్లో లిరిక్స్ మర్చిపోయింది, చెప్పలేదు. ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది. చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు, అది కూడా ఆయన చెప్పలేదు, అది కూడా కౌంట్ చేయలేదు. కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని, ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పారు. లిరిక్స్లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్లో. ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అస్సలు చేయలేదు. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా? కీరవాణి సార్ గురించి మాట్లాడు. చూసారు కదండి, ప్రవర్తి సంచలన వ్యాఖ్యలు. అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చి నాకు జడ్జిలతో ఇలాంటి ప్రాబ్లం అయింది అని చెప్పి సునీత గారు కానీ, చంద్రబోస్ గారు కానీ, కీరవాణి గారు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా తన్ని బాడీ షేమింగ్ మాట్లాడడం కానీ, కాస్ట్యూమ్ వాళ్ళతో సహా తను చాలా చీడ పురుగులాగా చూశారు, నేను చాలా ఇబ్బంది పెట్టాను, ఎట్లాంటి కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళకి చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, చీర కూడా కొంచెం ఎక్స్పోజింగ్ చేయాలి, ఇలాంటి మాటలన్నీ చెప్పారు అని ప్రవస్తి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే సూపర్ సింగర్, అదే పాడుతా తీగ నుంచి ఎవరైతే వచ్చారో సింగర్ మనతో పాటు ఉన్నారో, అసలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయా? అసలు షోస్లో బ్యాక్లో ఏం జరుగుతుంది? నిజంగానే ఇలాంటి అన్ని ఆరోపణలు కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? సో అదే పాడుతా తీగ నుంచి వచ్చిన సింగర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరుగుతుందనేది తను అడిగి తెలుసుకుందాం. నమస్తే నేహ గారు. నమస్తే. సో చెప్పండి, ఇప్పుడు మీరు చూసారు ఆరోపణలు, తను ఎన్ని చాలా అంటే చాలా, 1 కాదు 2 కాదు. సో తన బాడీ షేమింగ్ కానీ, చీడపురుగులా చూడడం కానీ, అంటే చిన్న వాళ్ళ మీద ఆరోపణలు వేస్తే ఎవరు పట్టించుకోరేమో, కానీ లెజెండరీ ఆస్కార్ అవార్డు వచ్చిన కీరవాణి గారు అండ్ సునీత గారు, చంద్రబోస్ గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్లేస్లో. సో మీరు కూడా పాడుతా తీగ నుంచి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది బ్యాక్ స్టేజ్ అనేది మీరే చెప్పాలి మాకు. అంటే ప్రతి షో ఒకటేలాగా ఉంటుందని నేను చెప్పను, బట్ తను ఏదైతే క్లెయిమ్ చేస్తుందో డెఫినెట్లీ తను సఫర్ అయింది కాబట్టి తను చెప్తుంది. అండ్ ఈ బాడీ షేమింగ్, ఈ డ్రెస్సెస్, ఈ విషయానికి వస్తే నాకు పర్సనల్గా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం కాలేదు కాబట్టి ఈ డ్రెస్సింగ్ ఈ సైడ్ అంతా నాకు తెలియదు. అండ్ సాంగ్స్ విషయంలో తను ఏదైతే చెప్పిందో అదైతే జరుగుతుందండి. అంటే ప్రతి దగ్గర జరుగుతుందని నేను చెప్పను. అంటే ఇప్పుడు ఒక 10 ఉంటే ప్రతిదీ ఒకటేలాగా ఉండదు కదా, కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల జరగదు. ఇదంతా ఏంటంటే హయ్యర్ అప్స్కి కూడా తెలుసా అని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదే బీఆర్కే న్యూస్ ఉంది, మీ వాళ్ళు ఒకటి షో పెడతారు, ఆ హయ్యర్ అప్స్కి ఏం జరుగుతుందని తెలీదు. అక్కడ ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతిలో ఉంటుంది ఎక్కువ. ఓకే. సో అక్కడ వాళ్ళు ఏదైనా గోల్మాల్ చేస్తే అది హయ్యర్ అప్స్కి తెలిసే ఛాన్స్ లేదు. ఓకే.
బట్ ఇలాంటివి అయితే డెఫినెట్గా జరుగుతాయి. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా కొన్ని షోస్లో ఫేస్ చేశాను కాబట్టి జరుగుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే జడ్జెస్ మంచిగా మనం పాడితే కూడా పాడలేదని చెప్పడము, ఇది జరుగుతుంది. సాంగ్స్ మంచి సాంగ్స్ ఇవ్వకుండా కొంచెం వేరే వాళ్ళకి డామినేటింగ్ సాంగ్స్ ఇచ్చి మనకి కొంచెం తక్కువ ఇంపాక్ట్ ఉండే సాంగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే వెళ్ళే ముందు జస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళే ముందు మనకి కొంచెం డిస్కరేజింగ్గా మాట్లాడి, డీమోటివేటింగ్గా మాట్లాడి మనం డౌన్ అయిపోతాం కదా, మన పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ ఇవ్వలేము. సో అలా సైకలాజికల్ ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మన కాస్ట్ బట్టి డిసైడ్ చేయడం ఉంటుంది. అండ్ ఆ షో డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళనే ముందుకు తీసుకెళ్ళడం అలాంటిది జరుగుతుంది. చాలా జరుగుతాయి. అండ్ స్క్రీన్ స్పేస్ వాళ్ళకు ఒకవేళ నచ్చలేదనుకోండి, స్క్రీన్ స్పేస్ తగ్గించేస్తారు. 4 minutes మనం సాంగ్ పాడితే 1 minute 2 minute వేస్తారు. అలాంటివి జరుగుతాయి. అండ్ ఆర్కెస్ట్రా వాళ్ళకి చెప్పి సో అండ్ సో అమ్మాయికి సో అండ్ సో కంటెస్టెంట్కి మీరు పర్ఫెక్ట్గా ప్లే చేయొద్దు, కొంచెం తక్కువగా ప్లే చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇలా కూడా దేర్ ఆర్ టన్స్ ఆఫ్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్. ఓకే, అంటే సౌండ్ తగ్గించమండం అంటే మీరు ఒక వర్డ్ కూడా యూజ్ చేశారు, క్యాస్ట్ కూడా దీనిలో వన్ ఆఫ్ ద కీ రోల్ ఉంటుంది అని చెప్పేసి. సో నిజంగానే క్యాస్ట్ అనేది ఇంతకు ముందు కూడా చాలా మంది ఒక 2-3 సింగర్స్ దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇది క్యాస్ట్ బేస్డ్ కూడా ఉంటుందా? అంటే ఈ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, అంటే ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వరు అనే ఒక ఉంటుందా, కంపల్సరీ ఉంటుందా డిస్క్రిమినేషన్? డిస్క్రిమినేషన్ అయితే ఉంటుంది. నేనే పర్సనల్గా నేను ఒక షోలో మన ఇండియన్ ఐడల్ ఉంది కదా, నేను డైరెక్ట్గా ఇండియన్ ఐడల్లో నేను ఫేస్ చేశాను. ఇది హిందీది కాదు, తెలుగుది. హిందీ దానికి నాకు కాల్ వచ్చింది డైరెక్ట్గా, మీకు సెలెక్షన్స్ కూడా కాకుండా ఫైనల్ సెలెక్షన్స్కి రండి, మేము మిమ్మల్ని తీసుకుంటామని చెప్పేసి అంత డైరెక్ట్గా కాల్ కూడా వచ్చింది. బట్ నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను అప్పుడు వెళ్ళలేదు కదా సరే అని చెప్పి తెలుగు దాంట్లో పిలిచారు నన్ను. అప్పుడు కూడా నేను పర్సనల్గా వెళ్ళింది కాదు, ఫోన్స్ చేసి బోల్డన్ కాల్స్ చేసి రండి 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 అని పిలిస్తే సరే ఓకే లెట్స్ గివ్ ఇట్ అ ట్రై అన్నట్టు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు చూస్తేనే అర్థమైపోయింది ఇక్కడ చాలా జరుగుతుంది. అండ్ పాడిన తర్వాత మంచి కాంప్లిమెంట్స్, మంచి స్కోర్లు అన్నీ వచ్చిన తర్వాత ఫైనల్ లిస్ట్లో నా పేరు లేదు. ఎందుకు లేదు, ఏం జరిగింది, పోనీ నేనంత పాడలేని దాన్న అంటే, నేను వేరే షోస్లో టైటిల్ విన్నర్ అయి ఉన్నదాన్ని. నేను కొన్ని షోస్లో టైటిల్ విన్నర్, కొన్ని షోస్కి అయిన మనిషి సెలెక్షన్స్లోనే తీసేసే అంత పొజిషన్లో నేను ఉండను కదా, ఆబ్వియస్లీ ఉండను. సో తర్వాత నేను కనుక్కుంటే బ్యాక్ ఎండ్ నుంచి నాకు తెలిసిన రీజన్ ఏంటంటే ఒక పర్టికులర్ కాస్ట్ నేను కాదు కాబట్టి నన్ను తీసుకోలేదు. ఓకే, క్యాస్ట్ గురించి మిమ్మల్ని తీసుకోలేదు. నాకు బ్యాక్ ఎండ్ నుంచి తెలిసింది ఈ విషయం ఇలా జరిగిందని చెప్పి. ఓకే, అంటే ఆల్రెడీ మీరు మూవీస్లో ప్రూవ్డ్ సింగర్. సో మీలాంటి వాళ్ళకే క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్, ఇలా సౌండ్ తగ్గించటాలు ఇలాంటివన్నీ చేస్తే ఆ అమ్మాయి ఒక చిన్న స్టేజ్ నుంచి వచ్చింది. చెప్పాలి అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పటి నుంచి ఉన్న కంటెస్టెంట్, ఒక చిన్న అప్పటి నుంచి ఉంది. సో అప్పుడు కూడా చూస్తే కనుక నాకు చాలా బాగుంది. అప్పుడు బాలు గారు నన్ను బాగా సపోర్ట్ చేశారు, చిత్ర గారు నన్ను బాగా సపోర్ట్ చేశారు, జానకమ్మ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. జానకమ్మ గారు కూడా ఒక ఎపిసోడ్కి వస్తే ఆవిడతో నాకు చాలా రిలేషన్ ఉంది, ఆ పిక్చర్స్ ప్లే చేయండి, నేను ఆవిడకి థ్యాంక్స్ చెప్తాను అని చెప్పేసి కూడా చెప్పినా కూడా అవి కూడా ప్లే చేయలేదని చెప్పేసి తన వీడియోలో చెప్పడం జరిగింది. సో వేరే వాళ్ళకి మాత్రము ప్లే చేస్తున్నారు. అండ్ రాఘవేంద్ర గారు ఒక ఎపిసోడ్కి వస్తే ఆ ఎపిసోడ్లో ప్లే చేశారు. వీళ్ళకి ఎవరైతే ఫేవరెట్, వీళ్ళకి ఎవరైతే వీళ్ళతో క్లోజ్గా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా చేస్తున్నారు. నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నాను, సింగింగ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నాను. ఆల్రెడీ నేను టైటిల్ విన్నర్ని, దీనిలో నాకు కొత్త కాదు. కానీ ఇప్పుడు మాత్రమే నేను ఇలాంటి ఫేస్ చేస్తున్నాను, చాలా మంది ఫేస్ చేశారు కానీ నేను ఒక్కదాన్నే బయటకు వచ్చాను అని చెప్పేసి తను చెప్పింది. సో ఇంకా ఎలాంటివి అంటే ఇప్పుడు సింగర్స్ మాట్లాడుకునేది కూడా బయటకు వచ్చింది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే మైక్స్ ఆఫ్లో ఉన్నాయి అనుకోని సునీత గారు కీరవాణి గారికి చెప్పడము, తను సరిగ్గా పాడదని చెప్పడము, తను రాగానే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తున్నారని చెప్పి అవి కూడా జరుగుతాయి, అవి కూడా డెఫినెట్గా జరుగుతాయి. నేను కూడా అలాంటివి ఫేస్ చేస్తున్నాను. బట్ తన వీడియో చూస్తే అయితే మాత్రం నాకు బాధేసింది. అంటే ఎంతో ఫేస్ చేస్తేనే ఇంకా తెగించి చెప్పేసింది అనిపించింది. జరుగుతున్నాయి ఇవన్నీ ఇన్సైడ్ స్టోరీస్, ఎప్పుడైనా ఉంటాయి, ఏ ఫీల్డ్లో అయినా ఉంటాయి. బట్ దీని ఏంటంటే బయటకు వచ్చి ఓపెన్గా సో అండ్ సో జరిగింది అని చెప్పేసి ఇంకా
ఓపెన్ అయిపోయి చెప్పేసింది ఇంకా. సో ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఆవిడ ఎలిగేషన్ ఇచ్చింది చిన్నవాళ్ళ మీద కాదు, సునీత గారు లాంటి వాళ్ళు, చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. చూస్తే కనుక ప్రొడక్షన్ కూడా మారింది, అక్కడ ప్రొడక్షన్ బట్టి కూడా ఇంతకు ముందు వేరే ప్రొడక్షన్ ఉంది, ఇప్పుడు వేరే ప్రొడక్షన్ ఉంది, జ్ఞాపిక ప్రొడక్షన్ అనే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక చెప్పినట్టుగా ఇదంతా హైయర్ అప్స్ కి తెలుస్తుంది అని మనం అనుకోవడం కొంతవరకు దట్స్ నాట్ రైట్. ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటారు, ఆ షో ప్యాటర్న్ ఎలా ఉండాలి ఏంటి అది వరకు వాళ్ళు చెప్తుంటారు, కానీ అది ఆర్గనైజ్ చేసే ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ కానీ వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది హైయర్ అప్స్ నోటీస్కి కానీ ఛానల్ నోటీస్కి కానీ వెళ్ళదు ప్రతిసారి. సో వాళ్ళకి ఫేవర్గా ఎవరు అనిపిస్తున్నారో వాళ్ళకే ఎక్కువ వాళ్ళ ఫేవరిజం చూపించుకుంటారు. అండ్ ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు డైరెక్టర్ సరే, ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచిగా ఉన్నారు, ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్ అందరు మంచిగా ఉన్నారు, బట్ సాంగ్స్ ఇవ్వడానికి ఒక ఇన్ఛార్జ్ అంటూ ఉంటారనమాట. సో ఎట్లా జరుగుతుందంటే సో అండ్ సో రౌండ్ జరుగుతుంది, లైక్ ఓకే ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఒకటి జరుగుతుంది రౌండ్, ఒక 10 సాంగ్స్ ఇవ్వండి, ఒక 5 సాంగ్స్ ఇవ్వండి అని మనని అంటారు. మనం ఇస్తాము, దాని అంతటికి ఆ సెలక్షన్ ప్రాసెస్ అంతటికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్కి మనకి పడదనుకోండి, మనకు మంచి సాంగ్ ఇవ్వరు. ఓకే, వాళ్ళకి పడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫేవర్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి నచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన లిస్ట్లో మంచి సాంగ్ ఏమైనా ఉంటే అది తీసి వాళ్ళకి ఇస్తారు. ఇది కూడా నాకు చాలా షోస్లో జరిగింది. నాకు ఇది అంటే నేను కొంచెం డిఫరెంట్గా చూస్ చేసుకుంటాను సాంగ్స్ ఎప్పుడు కూడా. నా వాయిసే కొంచెం డిఫరెంట్గా హస్కీ బేస్ వాయిస్లో ఉంటుంది కాబట్టి నా సాంగ్ సెలెక్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కామన్ సాంగ్స్ కాకుండా. నా లిస్ట్లో సాంగ్స్ తీసి పక్కన వాళ్ళకి ఇచ్చి నాకేదో పిచ్చి సాంగ్ ఇస్తారు. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు మనం ఎంత బాగా పాడినా సాంగ్ ట్యూన్ వాల్యూ అనేది, ఆ సాంగ్ ఎంత బాగుంది అనేది డెఫినెట్గా ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అంటే అది ఒక ఆడియన్స్కి ఒక కనెక్ట్ కదా. ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది, నేను యావరేజ్గా పాడినా మీకు కనెక్ట్ అవుతుంది. ఒక సాంగ్ ఉంది ఎవరికి తెలీదు, అది నేను ఎంత ఎక్స్ట్రాడినరీగా పాడినా అది మీకు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వింటున్నారు అది. ఓకే, రైట్ నేహా గారు. సో దీనికి సంబంధించి మన దగ్గర మరికొన్ని విజువల్స్ ఉన్నాయి, బైట్స్ ఉన్నాయి, చూసిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. యా షూర్. ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనలీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి. బట్ సెట్లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్గా మంచి స్కోర్ తీస్తాను అని ఆయన నోట్తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినే కదా అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ, బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది, అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్. పాయింట్ నెంబర్ 3, సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తా అని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్, అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే, 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గరికి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు సింగర్స్, ఇలా చాకరీ చేసిపోతారు, నన్ను మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి. డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్, వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది, అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్. ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ బయాస్డ్. సో కిరాణి సార్ ఏమో మెలడీస్ పాడితే వేసేయడం, ఆయన కంపోజిషన్స్ పాడితే వేసేయడం, చంద్రబోస్ సార్ కూడా అంతే, సునీత గారు కూడా అంతే సేమ్. సో ఇలా తెలిసేసరికి ఒక కంటెస్టెంట్కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్దే ఇచ్చారు, మోస్ట్లీ వాళ్ళ సాంగ్దే ఇచ్చారు ప్రతి రౌండ్లో. ఇంకో కంటెస్టెంట్కి ఏమో నీకేమొచ్చో చెప్పు, ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్కి.
సెకండ్ పాయింట్, ఆ కంటెస్టెంట్ ఒక రోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసేసి ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు. అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని, ఎందుకు అసలు పార్థతిగా అంతమందిని తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని. సో అదొకటి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు, అది మీరు చూస్తారు ముందు ముందు ఎపిసోడ్స్లో. అఫ్ కోర్స్ నాకు అయితే ఇది నమ్మలేరు కూడా, ఇద్దరిని తీశారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. అయితే కరెక్ట్ షూట్ ఇంకో 2 daysలో ఉందనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు, ఆ ఇద్దరికి సాంగ్స్ మార్చారు విత్ అ వెరీ ఫనీ రీజన్. కీరవాణి సార్కి రాగం నచ్చదు అని, శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరిని తీస్తారు. కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్లో ఒక అబ్బాయి పాడాడు, అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి. అదే స్కెడ్యూల్లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు, అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు, మంచి కామెంట్స్ వచ్చి అన్నీ వచ్చాయి. బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు. అయినా కూడా దీస్ టూ పాపం ఆ టైంకి నేర్చుకొని ఐ థింక్ దే డిడ్ వెరీ వెల్ మార్చినా కూడా. కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సాంగ్స్ ఇలా మార్చేసి అంత ఏదేదో చేస్తున్నారో, నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని. అండ్ ద థింగ్ ఇస్, కిరాణి సార్కి రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేశారో తెలీదు. అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు. బట్ ఏమో ఆ ఫన్నీ రీజన్తో అయితే వీళ్ళిద్దరు సాంగ్స్ అయితే తీసేశారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు. అండ్ నౌ నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది, ఇంకా జడ్జెస్ యొక్క డిస్గస్టెడ్ లుక్తో నన్ను చూడడం, ఎప్పుడు ఒక చీడ పురుగుని చూసినట్టు చూడడం, దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్. సో అలా ట్రీట్ చేశారు, జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసింది, వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎన్ని షోస్ చేశాను, తమిళ్లో పాడాను, అన్నిట్లో పాడాను, ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు. శ్వేతామోహన్ గారు ఇప్పటికీ కూడా మాట్లాడతారు, నన్ను ఏంజెల్ అంటారు, ద స్వీటెస్ట్, ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు. అలాంటిది ఇక్కడ వీళ్ళే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు అంటున్నారని చాలా చాలా బాధ అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో, సారీస్ ఇచ్చి కిందకి కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు. చాలాసార్లు తిప్పేవాళ్ళు, చాలా తిప్పేవాళ్ళు నన్ను ఎస్పెషల్లీ కరెక్ట్ పాడే ముందు. అంటే ఎగ్జాస్ట్ అయిపోయేదాన్ని ఆ టైంకి, అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్, అది వేరే విషయం. అండ్ ఇలా బాడీ షేమింగ్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు. ఏమో ఐ వాజ్ వెరీ చాలా ఎఫెక్ట్ అయ్యాను మెంటలీ ఈ విషయంతో మాత్రం. సెల్ఫ్ ఎస్టీమ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళు అనే మాటల వల్ల. అండ్ మీరు ఒకటి గమనించుంటే, చూసారు కదండి, చీడ పురుగులాగా చూశారు నన్ను. సో బాడీ షేమింగ్ అనేది అసలు కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. అది అసలు బాడీ షేమింగ్ చేయడం బ్యాడ్ ఫర్ హర్. బాడీ షేమింగ్ ఒకటి, తనకి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు, ఇప్పుడు ఎవరైనా సింగర్గా ఉన్నవాళ్ళు మిగతా పెళ్లిళ్ళలో కానీ సంగీత్లో పాడకూడదని ఏమన్నా రూల్ అనేది ఉండదు కదా, తన ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు. మాట నాకు యాక్చువల్గా నాకు ఇప్పుడే వింటున్నాను నేను ఇది వీడియో క్లిప్లో, నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కీరవాణి గారు అలా అన్నారా మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర, ఆయన సినిమాలో పాడే సింగర్స్ అందరూ మ్యారేజెస్లో అన్నిటి దగ్గర పాడతారు కదా, ఆయన బ్యాచ్లో ఉండే సింగర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు పాడతారు కదా, పాడకుండా ఉండే వాళ్ళు ఎవరున్నారు? సో వాళ్ళని, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళకి వచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు, కరెక్ట్ కదా. సో ఎందుకు వాళ్ళని పెళ్ళిళ్ళకి పాడే వాళ్ళని తీసుకొస్తారు అంటే, ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ఏజ్ 7 నుంచి ఆ అమ్మాయి పాడుతుంది. సో అండ్ దాని సూపర్ సింగర్లో విన్నర్. సో తను ఏదో బయట నుంచి వచ్చి, అంటే తను నార్మల్ పర్సన్ అయితే ఏదో ఫేమస్ అవడానికి ఎలిగేషన్ చేసిందని అనుకోవచ్చు. సో సినిమా ఇండస్ట్రీలో తను ఒక ఏజ్ ఆఫ్ 5 నుంచి ఉంది ఇక్కడ. సో 5 years నుంచి, తన ఏజ్ 5 years నుంచి పాడుతుంది. సో ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి ఆ అమ్మాయికి. అండ్ సో ఇంకా అమ్మాయి చెప్పిన పాయింట్ ఏంటంటే, తమిళ్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఒక మాట కూడా అనలేదు, నేను తమిళ్లో పాడాను, నన్ను ఒక మాట అనలేదు. బట్ తెలుగు వాళ్ళు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు, నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు. లేదు అంటే కీరవాణి గారు చెప్పారంట, మా గ్రూప్లో చాకరీ చేసే వాళ్ళు ఉంటారు, ఆ గ్రూప్కి పంపిస్తాను అని చెప్పి. అంటే ఏంటి, కీరవాణి గారి దగ్గర గ్రూప్ ఉంటుంది అంటే ఎవరెవరు ఈ షోస్కి వచ్చిన వాళ్ళు అందరూ ఫ్రీగా వెళ్ళి చాకరీ చేస్తూ ఉంటారా? మీరే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే చాకరీ చేయడం అవన్నీ అంత డీప్గా నాకు తెలియకపోయినా, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక పర్టికులర్ గ్రూప్స్ అనేవి మాత్రం ఉన్నాయండి. అది మటుకు 100% నేను అగ్రీ చేస్తాను. ఆ గ్రూప్లో ఏంటంటే
ఇప్పుడు అందులో ఒక 20 మెంబర్స్ ఉంటే అందులో వాళ్ళే పాడుతుంటారు, వాళ్ళు కాపితే ఇంకొకళ్ళు పాడుతుంటారు, కానీ బయట వాళ్ళకి మాత్రం యాక్సెస్ ఉండదు. బయట వాళ్ళు అందులో వెళ్ళలేరు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళైతేనే ఆ గ్రూప్లోకి వెళ్ళగలరు. ఈ పర్సన్ నాకు నచ్చలేదు అనుకుంటే ఆ గ్రూప్లోకి వాళ్ళు వెళ్ళలేరు ఇంకా. ఓకే. ఇదంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఉండే అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ త్రూ ఇది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ చేసినప్పుడు సో అండ్ సో సాంగ్ పాడాలి, కొత్త వాయిస్లో ఏమైనా ఉంటే సజెస్ట్ చేయమని చెప్తారు, అంతే. అంతకుమించి వాళ్ళకి ఎక్స్ట్రాగా అంతకి ఏమీ తెలీదు. బట్ వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు, సో అండ్ సో ఒక కొత్త వాయిస్ ఉంది, ఎలా ఉంది వినండి. సో వాళ్ళకి ఇష్టం వచ్చినవి వినిపిస్తారు కదా, ప్రతి ఒక్కళ్ళది వినిపించరు కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయి స్టేజ్ మీదకి రాగానే ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేయడం, సో తను రాగానే ఫేస్ బియర్డ్గా పెట్టడము, ఇప్పుడు సునీత గారు అలా పెడుతున్నారని చెప్పి తను చాలాసార్లు మెన్షన్ చేయడం జరిగింది. సో సునీత గారు కూడా యాజ్ ఏ లేడీ తను ఇంకా సపోర్ట్ చేయాల్సింది, తను రాగానే ఫేస్ మార్చేయడము, ఇదిగా పెట్టేయడము. అండ్ సో ఈవిడ వేరే వాళ్ళతో కీరవాణి గారితో ఆ అమ్మాయి పాడలేదు, ఆ అమ్మాయికి హై పిచ్ రాదు, లోగా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడింది. ఆ అమ్మాయికి మైక్స్లో వినిపించింది అంటారు. అసలు అక్కడ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారా, లేదు అంటే మైక్స్ ఆఫ్ ఉన్నాయని చెప్పి మాట్లాడారు, మాకు ఇలా వినిపించిందని తను చెప్పడం జరిగింది ప్రవస్తి. సో మీరు చెప్పండి అక్కడ అసలు ఎలా ఉంటాయి మైక్స్, మీకు వాళ్ళ కనెక్టింగ్ ఉంటుందా, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ? అక్కడ మైక్ అంత అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ జడ్జెస్ ప్యానెల్ ఉంటుంది, దీని పక్కనే ఆడియన్స్ కూర్చొని ఉంటారు. ఆ ఆడియన్స్లో మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళకి ఈజీగా, ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది ఫ్లోర్ అనేది, ఏంటంటే మనకు వాళ్ళు మాట్లాడుకునేది ఈజీగా వినిపిస్తుంది. అండ్ కీరవాణి గారితో నాకు కూడా జరిగింది ఒక ఎక్స్పీరియన్స్. ఒక రియాలిటీ షోలో నేను పాడినప్పుడు నాకు ముందు రోజు నైట్ నాకు చెప్పారు, రేపు మీ అమ్మాయిని ఎలిమినేట్ చేసేస్తున్నామని చెప్పేసి మా మదర్తో చెప్పారనమాట. అదేంటి ఎలా ఎలిమినేట్ చేస్తారు, ఇప్పటిదాకా తను మంచి స్కోర్స్లోనే ఉంది కదా, ఎలా చేస్తారు అని అంటే, అది అంతేనండి, మేము ఎలిమినేట్ చేసేస్తున్నాము తనని, రేపటి నుంచి తను ఉండదు షోలో అని చెప్పేసి చెప్పారనమాట. సరే ఓకే చెప్తున్నారు, ఇంకా చెప్పినా ఏం చేసినా కానీ నెక్స్ట్ డే ఎపిసోడ్ ఉంది, వెళ్ళి పాడాలి కదా. పాడాను, అందులో కీరవాణి గారు జడ్జ్ అనమాట. సో పాడిన ఒక ఓల్డ్ సాంగ్ పాడినప్పుడు ఆయన అన్నారు, ఈ వాయిస్, అది జానకి గారు పాడారు సాంగ్, అది ఈ వాయిస్ నేహా పాడితే ఎలా ఉందో అలా ఉంది, నువ్వు ఇప్పుడు పాడిన పాట జానకి గారు పాడితే ఎలా ఉందో అలా లేదు అన్నారు. సో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నేర్చుకుని పెరిగింది ఏంటంటే మన ఒరిజినాలిటీ అనేది మనకు ఒకటి ఉండాలి. ఇప్పుడు ఏ సాంగ్ అయినా కానీ మన ఒరిజినల్ స్టైల్లో మనం పాడతాము, మనం ఇమిటేట్ చేసి పాడమన్నమాట సాంగ్స్ అనేది. అంటే పర్సనలీ ఐ డోంట్ బిలీవ్ ఇమిటేటింగ్ ఈజ్ అ గుడ్ థింగ్. సో అలాగనే నా కండిషనింగ్ అలానే ఉండింది. అండ్ అలా చెప్పి ఆ ఎపిసోడ్లో నన్ను ఎలిమినేట్ చేసేసారు. ఓకే, అది కీరవాణి గారు, అప్పుడు జడ్జి కీరవాణి గారు. అప్పుడు జడ్జ్ కీరవాణి గారు. అంటే ఇది 2 sides ఉంది. ఇప్పుడు నేను ఎలిమినేట్ అయిపోతాను అని చెప్పి నాకు ముందు రోజు నైటే చెప్పేశారు. సో వాళ్ళు డిసైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కీరవాణి గారికి చెప్పి మీరు ఏదో ఒకటి నెగిటివ్ ఆ అమ్మాయికి చెప్పండి, ఎలిమినేట్ చేయాలి అనే ప్రెషర్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా జడ్జెసే మన మీద డైరెక్ట్గా పగబట్టేస్తారు అని చెప్పి నేను అనను. అది కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ చూస్తే కనుక తను క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మీరు కూడా చెప్పారు కీరవాణి గారు బిఫోర్ డేనే కాల్ చేసి, కీరవాణి గారు కాదు, అదే ప్రోగ్రామ్ డైరెక్టర్ కాల్ చేసి చెప్పారు మీకు, రేపు నెక్స్ట్ డే మీరు ఎలిమినేట్ అయిపోతారు అని. అంటే ఈ పర్పస్ లో చూసుకుంటే ఇప్పుడు రియాలిటీ షోస్ లో పాడేదానికన్నా కూడా అక్కడ అంతా పాలిటిక్స్, ఎవరు నచ్చితే వాళ్ళని ఉంచుకుంటారు, ఎవరు నచ్చకపోతే వాళ్ళని తీసేస్తారు, అంతే తప్ప డిపెండ్సింగ్ ఆ అమ్మాయి బాగా పాడుతుంది, ఈ అమ్మాయి బాగా పాడట్లేదు, హై పిచ్ ఉంది, లో పిచ్ ఉంది. అండ్ సో ఇంకొక పాయింట్ కూడా వచ్చింది దీనిలో, తనకు నచ్చిన రాగం కనుక పాడపోతే శివరంజని అనే ఒక రాగము కీరవాణి గారికి నచ్చదు, అది మీరు పాడొద్దు, దానివల్ల మీ సాంగ్స్ మార్చేస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే సింగర్స్కి నచ్చిన ఇవే పాడాలా రాగాలు, అంటే వాళ్ళకి నచ్చని రాగాలు అనేది షోస్లో పాడకూడదా? తను చెప్పింది ఇప్పుడు వీడియోలో 2 days బ్యాక్ సాంగ్స్ నాకు మార్చేశారని చెప్పింది కదా. 2 days బ్యాక్ కాదు, నేను వెళ్ళి స్టేజ్ మీద నుంచున్నాను, ఇప్పుడు పాడుతున్నానంటే ఈ సాంగ్ అది వేరే సాంగ్ పాడమన్నారు నాకు. మొత్తం అయిపోయింది, ఇట్లాగే షూట్ జరుగుతుంది, పాడడం స్టార్ట్ చేసి ఒక 2 lines పాడాను, సడన్గా స్టాప్ చేసేసి ఈ సాంగ్ వద్దు, మీకు ఒక 10 minutes టైం తీసుకొని వేరే సాంగ్ ఒకసారి ఆర్కెస్ట్రాతో చూసేసుకొని పాడమన్నారు. ఇలా కూడా జరుగుతుంది ఒక షోలో. ఓకే, రియాలిటీ షోలో
అంటే వీళ్ళకి నచ్చితేనే పాడాలి. అండ్ ఇంకొక పాయింట్ కూడా తను రేస్ చేసింది ప్రవస్తి, ఏంటి అంటే వాళ్ళు పాడిన పాటలు కానీ వాళ్ళ ఇది మ్యూజిక్ చేసిన సాంగ్స్ కానీ పాడితే గుడ్ స్కోర్ ఇస్తారు, అదే వేరే వాళ్ళు చేసిన పాటలు అయితే కనుక ఎక్కువ మిస్టేక్స్ చూపిస్తారు అన్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? మేబీ జరగచ్చేమో. ఓకే, అంటే వాళ్ళు పాడలు కాబట్టి వాళ్ళు పాడింది కాబట్టి ఆ సాంగ్ మేబీ గుడ్ స్కోర్ వస్తుంది, అదే వేరే వాళ్ళు పాడింది అయితే కనుక అంత గుడ్ స్కోర్ రాదు. అంటే దాన్ని నేను టోటల్ గా నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే సాంగ్స్ మనవి కాదు కదా, వాళ్ళే ఇస్తారు కదా. ఓకే, సాంగ్స్ ఇప్పుడు ఛానల్ వాళ్ళే ఇస్తారు, మనం డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవడానికి మీకు సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ ఉండదా? సాంగ్స్ ఓన్లీ ఛానల్ డైరెక్టర్స్ ఇస్తారా లేదా సింగర్స్ ఇస్తారా? దీనికి ఒక గ్రూప్ ఉంటుందా? ఎలాంటి? దానికి మ్యూజిక్ ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఇస్తారు. అంటే కొన్ని దగ్గరలో ఎట్లా జరుగుతుందంటే మీరు ఒక 5 ఇవ్వండి, అందులోంచి ఒక 1 పిక్ చేసి మీకు ఇస్తామంటారు కొన్ని చోట్ల. బట్ కొన్ని చోట్ల ఏంటంటే ఆ ఆప్షన్ కూడా ఉండదు, వాళ్ళు ఏది ఇస్తే మనం అదే పాడాలి. అది మనకి సెట్ అవ్వకపోని ఏదైనా ఎలా అయినా ఉండండి. ఇప్పుడు ఇదే నేను కిరవాణి గారు జడ్జిగా ఉన్న షో అని ఒకటి చెప్పాను కదా, అందులో నాకు కూడా ఒక సిమిలర్ ఎక్స్పీరియన్స్ జరిగింది. నా వాయిస్ కొంచెం హస్కీగా ఉంటుంది. నాకు ఇచ్చిన సాంగ్ ఎట్లా అంటే అది చిత్ర గారి సాంగ్, అది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైటిల్ సాంగ్ ఉంది కదా, అది అన్నమాట. అది హై పిచ్లో ఉంటుంది సాంగ్, కొంచెం యూనో చిత్ర గారి వాయిస్ అంటే తెలిసిందే కదా, సన్నగా ఉంటుంది, అలా ఒక మెలోడియస్గా ఉండే సాంగ్ అనమాట. ఆ సాంగ్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు నా పిచ్కి. అఫ్ కోర్స్ నాకుండే ఒరిజినల్ పిచ్లో నేను ఆ సాంగ్ని మంచిగా పాడేయగలను, బట్ నా రేంజ్కి ఆ సాంగ్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. కానీ నాకు ఆ సాంగ్ ఇచ్చారు, నేను ఇది నాకు ఎందుకు ఇచ్చారు, ఇది నాకు సెట్ అవ్వట్లేదు, ఇది మార్చండి అని నేను అడిగితే ఈ సాంగ్ కీరవాణి గారే మీకు ఇమ్మని మాకు చెప్పారు అని చెప్పారు. ఆయన చెప్పారో లేదో తెలీదు, కానీ ఈ మధ్యలో వాళ్ళు మాత్రం నాకు చెప్పేశారు ఇది ఆయనే ఇవ్వమన్నారు అని. ఓకే, ఇప్పుడు అది నిజమా కాదా అని నేను దాన్ని ఎట్లాగా నేను ప్రూవ్ చేసుకోవాలి? నేను వెళ్ళి కీరవాణి గారిని నేను అడగలేను కదా, ఈ పాట మీరే నాకు ఇచ్చారా, నాకు సెట్ అవ్వట్లేదు ఈ పాట అని నేను అడగలేను కదా. బట్ ఈ మ్యూజిక్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నాకు అదే చెప్పారు. ఓకే, అసలు పాడుతా తీయగాలో ఎలా ఉంటుంది? సాంగ్స్ మీరు సెలెక్ట్ చేసి కొన్ని ఇస్తే వాళ్ళు మీకు ఇస్తారా? లేదు అంటే కనుక పాడుతా తీయగా ఓన్లీ వాళ్ళు ఇచ్చిన సాంగ్ మీరు పాడాలి, మనం ఇస్తే దాంట్లో నుంచి ఇస్తారు. అంటే ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు ప్యాటర్న్. నేను పాడింది కూడా బాలు గారు ఉన్నప్పుడే, శాస్త్రి అంకుల్ ఉన్నప్పుడు, అప్పుడు స్మూత్గానే జరిగేది షో, అప్పుడు కూల్గా స్మూత్గానే జరిగేది. బట్ ఇప్పుడు ఆయన లేరు కదా, మొత్తం అంతా మారిపోయింది, డైరెక్టర్స్ కూడా వేరే వాళ్ళు వచ్చేసారు. ఈ పర్టికులర్ దాని గురించి నాకు ఐడియా లేదు. సో ఇప్పుడు కూడా ప్రవస్తి మాట్లాడుతూ శాస్త్రి గారు ఉన్నప్పుడు బాగుంది, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు బాగుంది, ఎలాంటి ఇది లేదు. సో అప్పుడు చూస్తే కనుక డాన్సులు లేవు, పర్ఫార్మెన్స్లు లేవు, ఆ షో వస్తుందంటే అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూసే షో ఏంటే పాడుతుంది. సో డాన్సులు చేయడము, ఇలా ఎక్స్పోజులు చేయడము, ఇప్పుడు తను క్లియర్ గా చెప్పింది బొడ్డు కింద చీర కట్టుకోమండము. అసలు నేను కూడా షాక్ అవుతున్నాను, నేను కూడా ఈ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఎప్పుడు ఎదురు పడలేదు. ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్. సో బాలసుబ్రహ్మణ్యం గారు లెగసీని కంటిన్యూ చేసేటప్పుడు, అసలు ఆయన చేసిన షో కంటిన్యూ చేసేటప్పుడు చక్కగా అందరూ శారీస్ కట్టుకొని వస్తారు, చిన్నపిల్లలు పట్టులంగా జాకెట్లు వేసుకొని వస్తారు, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు ఇలాంటి రూల్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు సడన్గా ఎక్స్పోజింగ్ చేయండి, ఇప్పుడు డాన్స్ చేయమంటున్నారంట. అంటే సాంగ్ పాడేటప్పుడు డాన్స్ చేస్తే మీకు ఇబ్బంది అవ్వదా? అంటే ఏమన్నా పిచ్ తగ్గడం కానీ, లేదు అంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా, డాన్స్ చేస్తూ పాడడం మీకు ఈజీయేనా? ఈజీ అయినా అంటే ఇప్పుడు మనం ఒక స్టేజ్ మీద స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మనం కొంచెం అటు ఇటుగా పాడినా దాన్ని ఎవరు పట్టించుకోరు. బట్ రియాలిటీ షో అంటే ఏంటంటే ఇన్ రియల్ టైం అప్పుడు మీరు ఏదైతే ఆ 3 minutesలో ఏ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారో దాన్ని బట్టే జడ్జ్మెంట్ ఉండాలి, దాన్ని బట్టే జడ్జ్ చేయాలి. అలాంటప్పుడు ఇప్పుడు రియాలిటీ షోస్ అన్నీ ఎట్లా అయిపోయాయంటే అదొక షో లాగానే ట్రీట్ చేయాలి మనం. అంటే అదేదో ఒక టాలెంట్ హంట్ లాగా జరుగుతుంది, దానిలో నుంచి ఒక టాలెంట్ కొత్తగా బయటకు వచ్చేస్తుంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చేస్తుంది. ఇట్లా అంతా ట్రీట్ చేస్తే చాలా హర్ట్ అవుతాం, మనకే బాధేస్తుంది. అదొక షో, ఒక సినిమాలో జరుగుతుంది, దట్స్ నాట్ రియాలిటీ కాదు కదా సినిమా అనేది. అదంతా ఒక సెటప్. ఒక రియాలిటీ షో కూడా అలాంటిదే. ఓకే, అంటే చూస్తే ఇప్పుడు చాలామంది మీరు గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, లేదు అంటే వాళ్ళకి నెక్స్ట్ నా గ్రూప్లో పాడడానికి అవకాశం ఇస్తాము, ఇట్లాంటివన్నీ చెప్తారు. అంటే షోస్లో గెలిచిన వాళ్ళు కానీ, విన్నర్స్ కానీ, వీళ్ళందరికీ ఫర్దర్గా వాళ్ళు నిజంగానే అలాంటి ఆపర్చునిటీస్ ఇస్తారా? అంటే ఇప్పుడు కీరవాణి గారు కూడా చెప్తున్నారు, ఇట్లా 3 వాళ్ళకి ఇంత, సెకండ్ ప్రైజ్ వాళ్ళకి ఒక 2 lakhs ఇస్తాము, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి 3 lakhs ఇస్తాము, అమౌంట్ ఇచ్చేస్తారు.
అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. కాకపోతే మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ఇస్తారా? అంటే లాస్ట్ వరకు వాళ్ళు ఉంటారు కదా ఆ ఎపిసోడ్స్ అన్ని వాళ్ళు మిగతా, అంటే నేను బ్యాక్గ్రౌండ్ లో నేను చెక్ చేసినప్పుడు వాళ్ళు స్కూల్స్ కి వెళ్ళకోకుండా వేరే వేరే ప్లేసెస్ నుంచి, వైజాగ్ నుంచి అన్ని ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటాం మేడం, నాకు 1 year ఆఫ్ ఇది పోయింది, అంటే స్టడీ మొత్తం 1 year పోయింది, ఓన్లీ డెడికేటెడ్ ఫర్ ద పాడుగా తీయగా లేదు అంటే సూపర్ సింగర్స్, దీనికోసమే డెడికేషన్ విత్ మా ఫ్యామిలీతో నేను హైదరాబాద్ లో స్టే చేశాము. సో నాకు ఇంత లాస్ ఆఫ్ ఇదైంది, బట్ నాకు ప్యాషన్ కాబట్టి నేను చేస్తానని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళంత ప్యాషన్తో వచ్చినప్పుడు ఎంతవరకు ఈ పాలిటిక్స్ వలన వాళ్ళు ఎంతవరకు నుంచోగలుగుతారు? అంటే బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎవరు తెలియదు కాబట్టే ఇలా చేశారు అని ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఇండస్ట్రీలో అమ్మాయి, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న అమ్మాయి ప్రవస్తియే చెప్పిందంటే మరి ఇలా బయట నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి గారు? పాలిటిక్స్ అనేది ఎక్కడ లేదండి, ప్రతి దగ్గర ఉంది కదా, ప్రతి దగ్గర ఉంది. ఆ ఫీల్డ్ అని కాదు, ఈ ఫీల్డ్ అని కాదు. ఇప్పుడు మీరు యాజ్ అన్ యాంకర్ మీరు కూడా పాలిటిక్స్ చాలా చోట్ల ఫేస్ చేసి ఉంటారు. సాఫ్ట్వేర్లో లేదా, డాక్టర్స్లో లేదా, ప్రతి దగ్గర ఉంది. అలాగే ఇక్కడ కూడా డెఫినెట్గా ఉంది. అదేంటంటే ఇన్నాళ్ళు తెలియలేదు, ఇప్పుడు తిని చెప్పింది కాబట్టి అది బయటపడింది. ఏదన్నా మనం చెప్తేనే కదా బయటపడుతుంది, అలా బయటపడింది. అండ్ ఇంకోటి కూడా, నేను దీనికోసం 1 year నేను స్పెండ్ చేశాను కాబట్టి నాకు వేరే టైం అంతా వేస్ట్ అయ్యింది అనుకుంటే అది కుదరదు కదా. అంటే ఇప్పుడు మనకు ఒక టార్గెట్ మనం రీచ్ అవ్వాలి అని అనుకుంటే దానికోసం వీ హ్యావ్ టు ట్రై. దాని రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి మనకు తెలియదు, బట్ మన ట్రైల్ ఆ ప్రాసెస్ అయితే చేయాల్సిందే కదా. అది వాళ్ళకి సినిమా ఛాన్సులు ఎంతవరకు వస్తాయి అంటే ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఫేవర్గా ఉండి వాళ్ళకి మంచి మాటలు చెప్పి లేదా యూనో వాట్ ఎవర్ వాళ్ళతో క్లోజ్గా ఉంటే అప్పుడు వాళ్ళ గ్రూప్లో చేర్చుకొని అప్పుడు వాళ్ళు రికమెండ్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్కి. అంటే ఇది డైరెక్ట్ ప్రాసెస్ కాదు, ముందు వాళ్ళ అసిస్టెంట్లకి మీరు దగ్గర అవ్వాలి, వాళ్ళ కండిషన్స్ అన్నీ ఓకే అనాలి, డెఫినెట్గా వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్కి రికమెండ్ చేస్తారు. అంటే మన వాయిస్ని ఆ మ్యూజిక్ డైరెక్టర్ దాకా వెళ్ళనిస్తారు. ఇప్పుడు జరిగేది ఇది రియాలిటీ షోస్ గురించి ఇక్కడ తను చెప్తుంది. ఓన్లీ రియాలిటీ షోస్ కాదు కదా, బయట షోస్లో కూడా ఇదే జరుగుతుంది. నాకే పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ జరిగింది. షోస్ వస్తూ ఉన్నాయి, యూనో ఒకనొక టైంలో షోస్ ఒప్పుకుంటున్నాను, అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. సడన్గా నాకు కాల్స్ వస్తున్నాయి, సో అండ్ సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, అడ్వాన్స్ రిటర్న్ చేస్తారా? సరే ఓకే చేసాం, ఒకటి అయిపోయింది. మళ్ళీ 2 days ఆగి మళ్ళీ ఇంకోటి కూడా క్యాన్సిల్ అయింది, మళ్ళీ 1 day ఆగి మళ్ళీ ఇంకోటి, ఇట్లా వరుసగా 3-4 క్యాన్సిల్ అయినాయి. మాకేం అర్థం అవ్వట్లేదు. కొంతమంది అంటున్నారు సరే మాకు అడ్వాన్స్ కూడా వద్దండి, అడ్వాన్స్ మీరే ఉంచుకోండి, వీఆర్ వెరీ సారీ అంటున్నారు. అర్థం కావట్లా. ఇంకా ఒక 4 క్యాన్సిల్ అయిన తర్వాత 5th పర్సన్ని ఏంటి ఏమవుతుంది, లాస్ట్ ఒక 1 week నుంచి ఇట్లానే జరుగుతుంది, ఏంటి విషయం అంటే శ్రీకృష్ణ గారు మీ అమ్మాయి పాడితే ఆయన పాడనన్నారు. సింగర్ శ్రీకృష్ణ గారు పాడనన్నారు. సో నేను కాకుండా మా గ్రూప్లో వాళ్ళు ఎవ్వరు కూడా మీకు పాడరు, మీకు మేం కావాలా ఆ అమ్మాయి కావాలా? ఓకే, వాళ్ళ గ్రూప్ అంతా ఒకటి ఉంది, దానికి హెడ్ శ్రీకృష్ణ గారు. అవును, మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పారండి మాకు. మేము ఇంకేం చేయలేం కదా. కోర్స్ మీ అమ్మాయి మంచి పర్ఫార్మరే, కానీ మీ అమ్మాయి ఒక్కదాన్ని తీసుకోవడం వల్ల అక్కడ చాలామంది మాకు రామంటున్నారు, చాలామంది అక్కడ బ్లాక్ అవుతున్నారు. సో మేము కూడా ఏం చేయలేము, వీఆర్ సారీ, ఇట్లా మేము చెప్పినట్టు కూడా మీరు ఆయనకి చెప్పొద్దు అన్నారు. సరే శ్రీకృష్ణ అన్న నాకు తెలుసు, ముందు నుంచి ఎప్పటి నుంచో తెలుసు, నేను అది నమ్మాలా నమ్మకూడదా అనే డౌట్లో కూడా ఉండున్నా, నాకు ఫుల్గా నాకు కూడా అర్థం కాలేదు. సరే ఏంటో కొన్ని రోజులు చూద్దాం అన్నట్టు మేము కూడా వదిలేసాం. బట్ కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత ఒక షోలో తను నేను ఇద్దరు కలిసి పాడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. నన్ను డైరెక్ట్ ఆ షో చేసుకునే వాళ్ళు పిలిచారు, ఈవెంట్ మేనేజర్ నన్ను పిలవలేదు, ఆ షో చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా నన్ను పిలిచారు. సో పిలిచి ఒక సాంగ్ ఉంది, సో సాంగ్ ఉంది, మీరు తను ఇద్దరు డ్యూయట్ పాడాలి అంటే నేను పాడను అన్నాడు తను. శ్రీకృష్ణ మీతో పాడనని చెప్పారు యా, స్టేజ్ మీద. దాని గురించి అక్కడ చాలా ఇష్యూ జరిగింది. వీళ్ళు అంటున్నారు అదేంటి మేము మిమ్మల్ని డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాం కదా, మీకు ఏమన్నా గొడవలు ఉంటే మీరు తర్వాత చూసుకోండి, మీరు అమ్మాయితో పాడని అంటారేంటి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. తనేమో వేగ్ రీజన్స్, నాకు గొంతు బాగాలేదు, నాకు ఆ సాంగ్ కంఫర్ట్ కాదు, ఆ రేంజ్ కంఫర్ట్, అట్లా వేగ్ రీజన్స్ తను ఏదో చెప్తున్నాడు. సరే కష్టపడి పాడమని చెప్పి స్టేజ్ ఎక్కించిన తర్వాత 3 lines పాడి వెళ్ళిపోయి కూర్చున్నాడు తను. 3 lines పాడి. సో అంటే దీనికన్నా ముందు అంటే శ్రీకృష్ణ గారికి మీకేమన్నా ప్రాబ్లం? ఏం లేదు,
ఏ గొడవలు లేవు, ఏమి ఇష్యూస్ లేవు. సడన్గా తను అట్లా ఎందుకు బిహేవ్ చేశాడని మాకు కూడా అర్థం కాల. సో అప్పుడు అనిపించింది అంటే ఇన్నాళ్ళు ఈ ఈవెంట్ మేనేజర్స్ అందరూ చెప్పేది మేబీ నిజమేనేమో, అందుకే ఇప్పుడు కూడా ఇట్లా బిహేవ్ చేశాడా ఏంటి అని చెప్పి. దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో నేను చెప్పేది ఏంటంటే ఇది ఓన్లీ రియాలిటీ షోస్లోనే కాదు, సినిమాల్లో జరుగుతుంది, షోస్లో జరుగుతుంది, రియాలిటీ షోస్లో జరుగుతుంది, ప్రతి దగ్గర ఇట్స్ దేర్. ఓకే. అండ్ ఇప్పుడు శ్రీకృష్ణ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఈయన కూడా ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వన్ ఆఫ్ ది అసోసియేట్ పర్సన్, ఈయన త్రూ చాలా వాయిస్లు వెళ్తూ ఉంటాయి. ఈయన అంటే అందరి దగ్గర కదా, ఫస్ట్ కోటి గారి దగ్గర చేశాడు తను, ఇప్పుడు తర్వాత తమన్ గారు, అందరి దగ్గర, కీరవాణి గారి దగ్గర, మణిశర్మ గారి దగ్గర, దే ఆర్ ఆల్ లైక్ వన్ టీమ్. ఓకే. అంటే ఈ శ్రీకృష్ణ పర్సన్ వీళ్ళందరి దగ్గర చేస్తుంటారు, సింగర్ శ్రీకృష్ణ గారు. Yeah. అండ్ సో ఆయనకి నచ్చిన పర్సన్స్ ని మాత్రమే పెట్టుకుంటారు. అండ్ మీతో ఎలాంటి రైవల్టీ లేదు, ఏం లేదు. అదే అందుకనే నాకు వాళ్ళు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. శ్రీకృష్ణ అన్న ఎందుకు చెప్తాడు, మా ఊరు వాడే కదా, నాతో ఎప్పుడు బాగా మాట్లాడతాడు కదా, తనెందుకు, నేను ఎంత చిన్నపిల్లని, తను పెద్దోడు కదా, నాతో తనకేముంటుంది రైవల్రీ, నేను నమ్మలేదు ఈవెంట్ మేనేజర్స్ చెప్పినప్పుడు. బట్ ఆ షోలో నాకు అలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత ఇంకా మేబీ నమ్మాలేమో, నిజమేనేమో అని చెప్పి అనిపించింది. ఓకే. దీనికి సంబంధించి ఒక ఫోన్ కాల్ కూడా తీసుకుందాం. హలో 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 త్రివేణి గారు. అవునండి, త్రివేణి. యా, చెప్పండి. మీరు చూస్తూ ఉన్నారు, ప్రవస్తి మాటలు మీరు వింటూ ఉన్నారు. చూస్తున్నానండి, పొద్దున్నే మామూలుగా యూట్యూబ్ మ్. పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హలో చెప్పండి అండి, వినిపిస్తుంది, చెప్పండి. అసలు ఎలా చూడొచ్చు? సూపర్ సింగర్ 6, 7, 8 చూసినప్పుడు కోటి గారితో పాటు ఇవిడ సునీత గారు, ఆయన చంద్రబోస్ గారు, వీళ్ళు ఉండేవాళ్ళండి జడ్జిల కిందప్పుడు. ఓకే. పార్టిసిపెంట్స్ ఏమో అప్పుడు దీపు, ఇప్పుడు ఫేమస్ సింగర్స్ మన గీతా మాధురి గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కృష్ణ చైతన్య, అప్పుడు కూడా మాట్లాడి కృష్ణ చైతన్య, వీళ్ళందరూ. ఓకే. ఈవిడ జడ్జి గా ఉన్నప్పుడు ఈవిడ చేసే ప్యాటర్న్స్ చూసి విసుగొచ్చి ఆ ప్రోగ్రామ్ చుట్టూ మానేస్తాం అసలు. ఎవరు? సునీత గారు చేసాయండి? సునీత అంత చాలా అసలు యాటిట్యూడ్ చూపించేది. అప్పటికి ఇంకా తను ఇంత స్థాయికి వచ్చిందని నేను అనుకోను. బట్ ఆయన చాలా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు అన్నమాట. అసలు మేము ఆ ప్రోగ్రామ్ ఎంత ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళమో, ఈవిడ రాగానే ఇప్పుడు ఆవిడ కంటెస్టెంట్స్ చూసి ఫేస్ పెడుతుంది కదా, ఆ ఫేస్ మా మొహాల్లో వచ్చేది, నా ఎక్స్ప్రెషన్. ఓకే. అంటే ఓవర్ యాక్షన్ అంటే ఏ పరంగా అండి? అంటే వాళ్ళు రాగానే వాళ్ళని ఏమన్నా ఇప్పుడు బాడీ షేమింగ్ చేశారని చెప్పి అన్నారు ప్రవస్తి గారు. బాడీ షేమింగ్, ఏదో టోన్, ఆవిడకి ఇష్టం వచ్చిన జడ్జ్మెంట్ ఇవ్వడం. అప్పుడు ఈయన చంద్రబోస్ గారు వాళ్ళు చాలా కంపోజ్ బాగా ఉండేవాళ్ళు అసలు మాకు. అంటే పిల్లలతో పాటు ఈవినింగ్ అయితే చాలు ఇంకా అసలు అది మిస్ అయ్యేవాళ్ళు ఆ ప్రోగ్రామ్ చూడకపోతే అలా. ఓకే. మహాతలు కొన్ని రోజులకి ఎందుకో వెళ్ళిపోయింది. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, అశోక్ పుద్దాల గారు వాళ్ళు వచ్చారు అప్పుడు ఇంకా జడ్జెస్ కింద. అంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారండి? అంటే ఇప్పుడు బాడీ షేమింగ్ అంటున్నారు, ఓ పక్కన అక్కడ కాస్ట్యూమ్ వాళ్ళ దగ్గర నుంచి, ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర నుంచి, సో ఇట్లా చాలా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. వెరీ గ్రేట్ అనో ఏదో, అంటే షీ లుక్స్ గుడ్, పాడతారు, అన్ని ఉన్నాయి. బట్ దట్ ఏమో మరి ఆవిడ ఏదో దేవకన్య అనుకుంటే అనుకోనింది. బట్ షీ కెనాట్ సీ అదర్స్, అందరు దేవకన్యలు అవ్వలేరు కదా. ఆ హ్యుమానిటీ ఏమో, మీరు కనుక ఆ పాటకి తీసి చూస్తే మీకు అర్థం అవుతుంది అసలు. అవును. ఇప్పుడు చాలా మంది అదే చెప్తున్నారు. సో దాని రాగానే ఓవర్ యాక్షన్ చేస్తుంది, దాని బిహేవియర్ చేంజ్ అయిపోతుంది, దానివల్ల మేము చూడట్లేదు. మాదిరికి ఆవిడకి చాలా క్లాషెస్ ఉండేవి అప్పుడు ఆ సీజన్ లో, అసలు విజిబుల్ గా ఉండేవి. ఇప్పుడు ఈ అమ్మాయి పాపం బయటకు వచ్చి చెప్తుంది కదా, ఆల్ దీస్ గీతా మాదిరి వచ్చేది. ఓకే. ఆవిడ కంటే ఇప్పుడు ఈ షో చూస్తుంటే షీల్ రీకలెక్ట్ ఆల్ దోస్. ఓకే. ఎవరు? గీతా మాధురి గారికి, సునీత గారికి ఇష్యూస్ ఉన్నాయా అండి? చాలా ఉండేవి అసలు. ఆవిడ అలా ఓపెన్ గా అప్పుడు అంటే చెప్పడం జరిగేది ఓపెన్ గా. అంటే ఎలాంటి గొడవలు ఉంటాయి అంటే? ఓకే, ఇప్పుడు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏదో ఒకటి ఆ అమ్మాయిని డిస్కరేజింగ్ గా మాట్లాడటము, ఇన్సల్ట్ చేయడము, ఇవే సేమ్. ఇప్పుడు వాట్ ఎవర్
దిస్ గర్ల్ ఈస్ సేయింగ్ ప్రపతి ఆల్మోస్ట్ ఇంతకన్నా ఎక్కువే ఉండేది ఇంకా అక్కడ. పాపం షీ కుడ్ విత్‌స్టాండ్ ఆల్ దోస్ ఇన్సల్ట్స్. ఓకే, అంటే ఇప్పుడు చూస్తే అక్కడ లేడీ అనే ఒక కన్సర్న్ కూడా, అంటే ఒకే జెండర్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తారు అంటారు. బట్ లేడీస్కి లేడీసే సపోర్ట్ లేదు. ఆవిడ చూస్తే ఎవరు చూసినా నెగిటివ్ గా చెప్తున్నారు సునీత గారి గురించి. ఏంటి అసలుకి ఆవిడకి ఎందుకు ఫస్ట్ డే నుంచే అని చెప్తున్నారు మీరు? అంటే ఇప్పుడు నేమ్ ఉంది, బట్ బిఫోర్ కూడా ఆవిడ ఇలానే బిహేవ్ చేసేవాళ్ళు, ఓవర్ యాక్షన్ ఇట్లా అన్ని చెప్తున్నారు కదా. కోటి గారు ఆయన జడ్జ్మెంట్ చేస్తున్న టైంలో ఆయన పక్కన సీట్ లో కూర్చొని ఆయన కన్నా ఎక్కువగా ఈవిడ అంటే అంత ఇదిగా మాట్లాడేది ఆవిడ. ఓకే, ఆయన ఉండేవారు, ఈయన పాపం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో చూసాం కదండి. సో చాలామంది అప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు డైరెక్ట్గా ఏంటి అంటే సునీత గారు ఓవర్ యాక్షన్ చూడలేక షోస్ కూడా వాళ్ళు చూడడం మానేశారంట. సో అంటే వాళ్ళకి ఎంత ఇప్పుడు రాగానే ఇప్పుడు ప్రవస్తి చెప్పింది కదా, నేను స్టేజ్ మీదకి రాగానే సునీత గారు ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేస్తారు అని. సో వీళ్ళైతే మేము ఆ స్టేజ్ మీదకి రాగానే మేము ఛానల్ మార్చేస్తాం అని చెప్పే స్టేజ్కి వచ్చారు. అంటే ఇది ఫస్ట్ డే నుంచి, అంటే ఇప్పుడు ఆవిడకి నేమ్ ఫేమ్ ఉందని చెప్పడం కాదు, ఫస్ట్ డే నుంచి ఉంది. గీతా మాధురి అండ్ సునీత గారికి కూడా పడేది కాదు, అంటే వాళ్ళతో కూడా కరెక్ట్గా లేదు, వాళ్ళిద్దరికి కూడా ఇష్యూస్ ఉన్నాయి. తను ఫస్ట్ డే నుంచి కూడా అందరిని ఇలానే ఇబ్బంది పెడతారు అన్నట్టు మనకి క్లియర్గా కాలర్ చెప్తున్నారు అండ్ ఫేస్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. సో అంటే ఈవిడ సునీత గారు ఎప్పుడు ఇంతేనా అంటే ఈ ప్రవస్తి కూడా చాలా క్లియర్గా చెప్పింది, ఆమె బ్యూటీ అండ్ సో కైండ్ ఇలాంటివన్నీ కాదండి, అలా ఉండరు, బ్యూటీ కైండ్ ఇట్లాంటివన్నీ జరగవు. సో ఆవిడ చాలా ఫేక్ ఎక్స్ప్రెషన్ మార్చేస్తుంది అండ్ నా మీద లేనిపోని జడ్జెస్కి చెప్పడం, కీరవాణి గారికి చెప్పడం అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీరేం చెప్తారు? అంటే సునీత గారితో మీరు కూడా చాలా పాటలు పాడారు కాబట్టి అడుగుతున్నాను. సునీత గారితో అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది, బట్ అది ఎంతవరకు నమ్మాలో లేదో నాకు కూడా తెలియదు. ఒక షో చేసామన్నమాట, ఒక న్యూ ఇయర్ ఈవెంట్ చేసాము కలిసి. చేసినప్పుడు ఏం జరిగిందంటే సాంగ్స్ అందరూ లైన్గా పాడుతుంటారు కదా, అండ్ వేరే వాళ్ళ సాంగ్ పాడేటప్పుడు మైక్ సౌండ్ తగ్గిపోతుంది, ఆర్కెస్ట్రా సౌండ్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఇట్లా కొన్ని జరిగాయి అన్నమాట షో జరిగేటప్పుడు. అండ్ అది తర్వాత ఎందుకు ఇట్లా జరిగింది ఏంటి అని అడిగితే తర్వాత ఆ ఈవెంట్ మేనేజర్ చెప్పింది ఏంటంటే సునీత గారు ఇలా చేయమన్నారు, మాకు కూడా వేరే ఆప్షన్ ఇంకా లేదు అని చెప్పేసి చెప్పారనమాట. అది మనకి ఈవెంట్ మేనేజర్ అట్లాగా అబద్ధం చెప్పారో లేకపోతే అది నిజంగానే అలా జరిగిందా అనేది నాకైతే తెలీదు. సో చూస్తే అంటే చాలా మంది కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఒక్కటే కాదు కదా తన మీద కంప్లైంట్ ఇచ్చేది, అందరూ ఉన్నప్పుడు అలా ఓవర్ యాక్షన్ చేయడము, కావాలని వాంటెడ్లీ. ఇప్పుడు గీతా మాధురి గారు మీరందరూ ఒకటే బ్యాచ్, మీరందరూ కలిసే పాడారు అంటున్నారు కాబట్టి, సో తను ఎలా ఫేస్ చేసేది ఎప్పుడైనా డిస్కస్ చేయడం జరిగిందా? లేదు, ఈ పరంగా ఎప్పుడు డిస్కస్ చేయడం జరగదు. అంటే ఇప్పుడు పైకి చూస్తే అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు, వీళ్ళందరూ బాగున్నారు అని అనుకోవడం ఇట్స్ వెరీ కామన్. బట్ ఇంటర్నల్గా ఎవరి ఇష్యూస్ అనేవి వాళ్ళకి ఉంటాయి కదా, ఎంతలాంటి వాళ్ళకైనా డెఫినెట్గా ఒకళ్ళకి పడదు, ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే దీంట్లో ఎక్కువ లేడీసే కనిపిస్తున్నారు జెంట్స్ కన్నా కూడా. దీని గురించి ఏం చెప్తారు? అంటే జెంట్స్ కూడా ఉన్నారు కానీ లేడీస్కే పడట్లేదు. అంటే సపోర్టింగ్ పక్కన పెడితే కనుక చాలా మంది ఉన్న కంప్లైంట్స్ బిఫోర్ కూడా 1, 2, 3 వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ కూడా లేడీస్కి సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి చెప్తున్నారు. ఆడవాళ్ళంటే పడదు కదండి. ఆడవాళ్ళే పడదంటారా? లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, నన్ను అడిగితే మనిషిని బట్టి ఉంటుంది, అది అమ్మాయా అబ్బాయా అని నేనేం పర్టికులర్గా మాట్లాడట్లేదు. ఇప్పుడు అదే పర్సన్ ఒకళ్ళకి మంచి అయి ఉంటారు, ఇంకొకళ్ళకి ఏదో ఒకటి నెగిటివ్ చేస్తుంటారు, లేకపోతే మైనస్ చేస్తుంటారు కదా. సో అట్లా చేస్తూ ఉంటారు అట్లనే. సో ఒకసారి ట్రై చేద్దాము, గీతా మాధురి గారు కూడా ఒకసారి కాల్ ట్రై చేద్దాము. ఓకే, అసలు దీని గురించి తన టాపిక్ వచ్చింది గీతా మాధురి గారు కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాము. గీతా మాధురి గారు లేదు, యాక్చువల్గా లిఫ్ట్ చేయట్లేదు, బట్ మార్నింగ్ నుంచి మేము ట్రై చేస్తున్నాము అందరికీ, గీతా మాధురి గారికి అండ్ సునీత గారికి, వీళ్ళందరికీ మేము ట్రై చేస్తూ ఉన్నాము. మేబీ ఇష్యూ వలన ఏంటనేది తెలియదు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఎవరు. సో కంటిన్యూగా ట్రై చేస్తూనే ఉన్నాము. సో ఎందుకు ఇట్లా కావాలని చెప్పేసి సునీత గారి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే కాస్టింగ్ కౌచ్ కూడా వాళ్ళకి ఎవరు సపోర్ట్గా ఉంటే ఇలాంటివి సింగింగ్ దీనిలో కూడా ఉన్నాయి అంటున్నారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉన్నాయనే విన్నాను నేనైతే, బట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ థ్యాంక్ఫుల్లీ నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అలా జరగలేదు, బట్ ఉందనే విన్నాను. నేను కూడా ఏం బిలీవ్ చేస్తానంటే ఓకే అబ్బాయిలు ఒకలాగా ఇది సో అండ్ సో ఇట్లా కాస్టింగ్ కౌచ్ అనేది అడగడం తప్పే, నేనేం కాదంట్లా, కానీ ఎదుటి వాళ్ళని చూసి దాన్ని బట్టి కూడా అడుగుతారు అని అనుకుంటాను నేనైతే.
మన బిహేవియర్ని బట్టి కూడా మన వాళ్ళు బిహేవియర్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటాను. అంటే ఇప్పుడు ఒక మనిషిని చూడగానే కొంతైనా ఐడియా వస్తుంది, అబ్బా అబ్బా ఈ అమ్మాయి మామూలుది కాదురా, లేదు లేదు ఈ అమ్మాయి మంచిగా పద్ధతిగా ఉంది. ఆఫ్ కోర్స్ నేను డ్రెస్సింగ్ చూసి జడ్జ్ చేయమని నేను అనట్లేదు, బట్ వాళ్ళతోటి ఉండే కమ్యూనికేషన్, కాన్వర్జేషన్, వాళ్ళతోటి ఉండే బిహేవియర్ ఎట్లా అయితే ఉందో దాన్ని చూసి జడ్జ్ చేస్తారు కదా. దాన్ని బట్టే ఇలా అడుగుతారు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని అడగే అంత డేర్ చేయరు, ఎందుకంటే ఇది ఫిలిం ఇండస్ట్రీ కదా. ఏదైనా ఒక్కళ్ళు బయట పెడితే కూడా వాళ్ళ పరువు అంతా పోతుంది. ఓకే. సో అట్లా ఫోర్స్ఫుల్గా చేయడము, ఫోర్స్ఫుల్గా అడగడము అలాంటిదైతే నాకు తెలిసి ఉండదని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. సో ఇలాంటివన్నీ ఇలా బయటకు వస్తూ ఉన్నాయి, ఇప్పటి వరకు చాలా చూసాము. బట్ ఇది చాలా పెద్ద ఎలిగేషన్. బట్ దీని గురించి బ్రీఫ్గా మేము చాలా ట్రై చేస్తూ ఉన్నాము, సునీత గారికి అండ్ చంద్రబోస్ గారికి, వీళ్ళందరికీ ట్రై చేస్తూనే ఉన్నాము, బట్ లిస్ట్ చేయలేదు. కంటిన్యూ డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ ఇలాంటిది ఏదైనా కావాలన్నప్పుడు డెఫినెట్గా మేము పిలుస్తాం. చూస్తుండండి బీఆర్కే, నేను మీ ఉమా. థ్యాంక్ యూ.